హలో మూవీ లవర్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ విష్ణు విన్యాసం. 2 hours రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ చూశాను. పర్లేదు, నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఒక జేఎల్ జూనియర్ లెక్చరర్. తనకి జాతకాలన్నా న్యూమరాలజీ అన్నా వాస్తు మీద పిచ్చి నమ్మకం. ఆ నమ్మకం ఎంతలో ఉందంటే పిచ్చికి పరాకాష్ట అన్నట్టు. వాస్తు బాలేదని అద్దె కట్టి మరి పక్కింటి వాళ్ళ బాత్రూమ్ వాడుకుంటూ ఉంటాడు. ఇంకా అదే కాలేజీలో నయన్ సారిక సీనియర్ లెక్చరర్ గా జాయిన్ అవుతుంది. మోడర్న్ గా ఉంటూ మందు సిగరెట్ అలవాటు ఉన్న తను సడన్ గా విష్ణుకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అంటుంది. ఇద్దరు జాతకాలు నంబర్లు పర్ఫెక్ట్ గా కలవడంతో విష్ణు కూడా ఓకే చెప్తాడు. అసలు నయన్ సారిక విష్ణునే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అసలు ఆమెకున్న ఆ ప్రాబ్లం ఏంటి? జాతకాల పిచ్చితో ఉన్న విష్ణు జీవితం ఈ పెళ్లి నిర్ణయం వల్ల ఎలాంటి టర్నింగ్ తీసుకుంది అన్నదే మిగతా స్టోరీ. సస్పెన్షన్కి వస్తే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పిలిపించుకునే శ్రీ విష్ణు మరోసారి తన మేనరిజం మార్క్ డైలాగ్ డెలివరీ వన్ లైనర్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడా బోరు కొట్టకుండా తన కామెడీతో ఎంటర్టైన్ చేశాడు. ఇంకా ట్రెండింగ్ మీమ్స్ ని కూడా కరెక్ట్ టైమింగ్ తో సిచ్యువేషన్ కి సింక్ అయ్యేలా, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా వాడుకున్నాడు. ఇంకా హీరోయిన్ నయన్ సారిక యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా శ్రీ విష్ణుతో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా వాస్తులు జాతకాల మీద ఉన్న కొన్ని సీన్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఇంకా సత్యతో కలిసి చేసిన కామెడీ ట్రాక్ ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఫన్నీగా ఉంటుంది. ఇంకా సత్య కామెడీ టైమింగ్ కూడా మూవీకి ఒక ప్లస్ పాయింట్. ఇంకా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ చాలా బాగుంది. ఫ్రేమ్స్ అన్ని కలర్ఫుల్ గా ఉండి ఒంగోలు బ్యాక్ డ్రాప్ ని ఫ్రెష్ గా చూపించాయి. ఇంకా మూవీ రన్ టైం కూడా 2 గంటల లోపు ఉండటం టెక్నికల్ గా ఒక పెద్ద ప్లస్ పాయింట్. దీనివల్ల ఎక్కడ ల్యాగ్ లేకుండా సినిమా త్వరగా అయినట్లు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడ సీన్స్ ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా రాదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. స్క్రీన్ మీద మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. ఇంకా మహేష్ పాండే విషయానికి వస్తే ఇంటర్వెల్ తర్వాత ఫ్యామిలీ డ్రామా, దాని వల్ల స్టోరీ చాలా స్లో అనిపిస్తుంది. కామెడీ డోస్ తగ్గడం వల్ల బోర్ కొడుతుంది కూడా కొంచెం. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, హీరోయిన్ ప్రాబ్లం అంతా ఎప్పుడో మనం 90 సినిమాలో ఆల్రెడీ చూసాం. ఆ మూవీ అప్పుడు అప్పారు, ఆ మూవీ గుర్తుకొచ్చింది. అదే ప్లాట్ అనిపించింది. ఓన్ క్రియేటివిటీ లేదనిపించింది నాకు. ఇంకా మిస్ అయిన లాజిక్, ఎమోషన్ క్లైమాక్స్ లో ఎమోషనల్ డెప్త్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. విలన్ ట్రాక్, హీరోయిన్ తీసుకునే డిసిషన్స్ చాలా సిల్లీగా, ఎలాంటి లాజిక్ లేకుండా ఉంటాయి. ఇంకా హీరో హీరోయిన్ల మధ్య ప్రాబ్లం తెలిసాక కూడా వెళ్లే స్టోరీ కన్విన్సింగ్ గా అనిపించదు ఆడియన్స్. అంటే నెరేటివ్ రొటీన్ గా ఉండటం వల్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ పోయేలా చేస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయ్యి స్టాండర్డ్ గా రొటీన్ గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యాదినాథ్ మారుతి డైరెక్షన్ తీసుకున్న పాయింట్ బాగుంది, అయినా దాన్ని పెద్దగా ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. సెకండ్ హాఫ్ అయితే వదిలేశాడనిపించింది. ఇంకా ఎడిటింగ్ రన్ టైం తక్కువే, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎడిటర్ కార్తికేయన్ రౌహిని ఇంకొంచెం షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ మంచి కామెడీ టైమింగ్ తో వెళ్తూ సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.